రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను మనం చదువుదాం. మీరు వెలుపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. తర్వాత మాట 11వ వచనం 13 చదువుతున్నాం. 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుపోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. గమనించండి పిల్లరా, ఇలాంటి సాంగత్యము చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి వారితో ఏం చేయొద్దు? సాంగత్యం చేయొద్దు. పిల్లరా, దేవుడు అంటున్నాడు, ఒకటి నువ్వు కంటికి యుక్తమైన దాన్ని చేయొద్దు అంటున్నాడు. రెండవదిగా పిల్లరా, ఇలాంటి వ్యర్థమైన సాంగత్యము నీవు చేయొద్దు. ఎవరెవరితో ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు అని అంటే పిల్లరా, అక్కడ విగ్రహారాధికులతోని సాంగత్యము ఉండొద్దు. అంత మాత్రమే కాదు పిల్లరా, తిట్టుబోతులు అంటే ఇక వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటారు. తాగినా తిడతారు, తాగకపోయినా తిడతారు. కొంతమంది తిట్టుబోతులు ఉంటారు. తిట్టడమే ఇంకా అలపని, తినడం, తిట్టుకుంటా ఉండడం. మళ్ళీ అరిగిపోయిన తర్వాత మళ్ళీ కాత కోత తినేడు, మళ్ళీ ఆన్లైన్ని తిట్టుకుంటా ఉండడం. అలా తిట్టుబోతులు పిల్లరా ప్రతి ఒక్క కొంప పక్కన ఒక్కొక్కడు ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క ఇంటి పక్కన ఒక్కొక్కడు ఉంటూ ఉంటాడు. వీరు సాయంత్రం అయితే లేకపోతే ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని తిడతా ఉంటారు. ఈరోజు నీ సాంగత్యము తిట్టుబోతులతో ఉండొద్దు. అంత మాత్రమే కాదు, నీ సాంగత్యము త్రాగుబోతులతో ఉండొద్దు అని చెప్తున్నాడు. అదేవిధంగా నీ సాంగత్యము ఇంకా దోచుకునే వారితో ఉండొద్దు. నీ సాంగత్యము ఇలాంటి వారితో ఉండిన ఎడల నువ్వు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుందట? చెరిపేస్తుంది, పాడు చేస్తుంది. ఈరోజు నీ సాంగత్యం ఎవరితో? యవనస్తురాలా, నీ దగ్గర మంచి నాటకం ఉంది, చక్కగా పరిచర్య చేస్తావు, ఎదవ పనులు చేసేది కూడా నువ్వే. ఇది ఎంత చక్కగా చేస్తావో ఎదవ పనులు కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తావు. ఎంత చక్కగా పాడతావో అంత దరిద్రంగా కూడా మాట్లాడతావు. పిల్లరా, ఎంత చక్కని ఆత్మీయురాలుగా ఉంటావో నీలో లోక అనుభవాలు కూడా అంతే చక్కగా ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దేవుని సన్నిధిలో దేవునితో, దేవుని ఆత్మీయ బిడలతో సాంగత్యం చేస్తూ మరలా లోకములో ఉన్న వారితో కూడా సాంగత్యమా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ సాంగత్యం దేవుని ఎరిగినటువంటి వారితో మాత్రమే ఉండాలి. నీ సాంగత్యం ఆత్మీయ అనుభవాలు కలిగిన వారితో మాత్రమే ఉండాలి. ఈరోజు నీ సాంగత్యం వ్యర్థమైనటువంటి వారితో, పిల్లర పనికి మాలిన వారితో, పిల్లర తిరుగుబోతులతో, తాగుబోతులతో, తిండిబోతులతో, పిల్లర దోచుకున్న వారితో, అంత మాత్రమే కాదు వ్యభిచారకులతో పిల్లర ఈరోజు నీ సాంగత్యం ఉండడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు ఎవరితో సాంగత్యం చేయాలంటే అన్ని విషయాల్లో బాగుపడిన వాడితో నువ్వు సాంగత్యం చేయాలి. ఈరోజు నీ ఫ్రెండ్ ఎవడరా? ఈరోజు నీ యొక్క స్నేహితురాలు ఎవరు? అన్ని రకాలుగా పడి చెడిపోయిన వాళ్ళే కాదంటవా? పచ్చి తాగుబోతు నీ ఫ్రెండ్. పిల్లరా, నీ యొక్క ఫ్రెండ్కు నోరిప్పితే మంచి మాటలు ఏవి రావు. నీ ఫ్రెండ్కు చాలా లింకులు ఉన్నాయి. నీ ఫ్రెండ్ చాలా సమస్యల్లో ఇరుక్కున్నాడు. నీ ఫ్రెండ్కి ఒక్కలంట సార్ కాదు, నీ ఫ్రెండ్కి ఒక్కతి కాదు, నీ ఫ్రెండ్కి ఒక్కడు కాదు,
అన్ని రకాలుగా నేనేమంటున్నానంటే పడిపోయి చెడిపోయి అధ్వానం కావడానికి చాలా దగ్గరలో ఉన్నారు. వాళ్ళని నువ్వు వెనకేసుకుని పిల్లర వాళ్ళ మీద చేతులు వేసుకుని తిరుగుతూ ఉంటావు. ఈరోజు జాగ్రత్త, వారికంటే ముందు నువ్వు ఇంకా త్వరగా నాశనం అయిపోతావు. జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళే వాడితో సహవాసం చేసావా? ఎప్పుడైనా మంచిగా ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నావా? నీ సహవాసం అంతా లోకస్తులతోనే, లోకంలో బ్రతికేటువంటి వారితోనే, అర్ధరాత్రుల వరకు పిల్లరా రోడ్ల మీద ఉండి తాగుతూ తందనలాడి వారితోనే ఈరోజు నీ సాంగత్యం. ఈరోజు ఇలా బ్రతికితే ఒకానొక దినం నీ జీవితంలో అంతా సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహవాసాన్ని నువ్వేం చేసుకోవాలి? ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి. ఈరోజు నీతో సహవాసం చేస్తున్నవారు లేక నీవు సహవాసం చేస్తున్నవారు సరైన వారు కాదా? పిల్లరా, ఈరోజు నువ్వు వారితో ఉంటూ, వారితో సహవాసం చేస్తూ, అలాంటి వారితో నువ్వు జీవిస్తూ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం అని అనుకోవడం కూడా అపవాది నిన్ను ప్రేరేపించడమే. కొంతమంది పోడుకుంటున్నారు, అపవాది నిన్ను ప్రేరేపించడమే. ఈరోజు ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమాకాండంలో ఫరో మనకు కనిపిస్తాడు. దేవుని ప్రజల్ని అప్పటికే వెళ్ళమని అంటాడు, అప్పటికే వెళ్ళొద్దని అంటాడు. చాలా సమయాల్లో పిల్లరా మోషే ఇశ్రాయేలు ప్రజల్ని పంపించమని అడుగుతూ ఉంటాడు. కానీ ఒకానొక దినము ఫరో మోషేతో ఈ విధంగా అంటాడు. ఏమని అని అంటే, చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. చూడండి ఏమంటున్నాడు మోషే. ఏమంటున్నాడంటే, మేము మా దేవుణ్ణి ఆరాధించాలి, మేము మా దేవుణ్ణి మహిమపరుచుకోవాలి, మమ్మల్ని వెళ్ళనివ్వు అని అంటే, ఆ మాటకు ఫరో ఏమంటున్నాడు అని అంటే, మీరు వెళ్ళి ఏ దేశం? ఈ దేశం. ఏంటి ఆ దేశం? ఐగుప్తు దేశం. అంటే ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం అని అంటే లోకానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ ఫరో అపవాదికి సాదృశ్యం అని అనుకుంటే, ఇప్పుడు ఫరో ఏమంటున్నాడనంటే, మీరు మీ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే ఆరాధించుకోండి, కానీ మీరు ఎక్కడుండి ఆరాధించాలి? ఈ దేశంలో. అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు లోకంలో ఉండే ఆరాధించాలి. నువ్వు సినిమాలు చూస్తూనే నువ్వు అద్భుతమైన పాటలు పాడాలి, నువ్వు పనికి మాలిన పనులు చేస్తూనే నువ్వు దేవుని మందిరంలో కూడా అద్భుతంగా నువ్వు పరిచర్య చేయాలి. అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. అలాగని నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడం కూడా కాదు. నువ్వు అది చేయాలి, కానీ నువ్వు ఈ దేశంలోనే ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాల్ని అపవాది ఇలాగే కట్టిపాడేసాడండి. లోకంలోనే బ్రతుకుతున్నారు, లోకంలోనే జీవిస్తున్నారు, కానీ ఈరోజు దేవుని సన్నిధిలో పిల్లరా చేసేవేవో మనం చేస్తున్నాం, కానీ మనం లోకం నుండి సంపూర్ణంగా మనం విడిపించబడకుండా మనం దేవుని యొక్క మందిరంలో ఏది ఎంత చేసినా దాని ద్వారా ప్రతిఫలం అయితే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ అపవాది లోకానికి మనకే ఒక తాడు కట్టేశాడు. నువ్వు ఎంత తిరిగినా అక్కడికక్కడే తిరుగుతున్నాం, అంతే. దాన్ని విడిపించుకుని రాలేకపోతున్నాం. ఈ యొక్క సాతాను యొక్క కుయుక్తి లేక వాని యొక్క ఆలోచన ఏంటంటే, నీవు లోకంలో ఉండే నీ భక్తిని నిన్ను ఏం చేయమంటున్నాడు? చేయమంటున్నాడు. నువ్వు లోకంలో ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళడానికి వీళ్ళే, లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు ఈ లోకంలోనే ఉంటూ నీ భక్తి నువ్వు చేసుకో. ఈరోజు నీ జీవితంలో అదే కదా జరుగుతుంది. ఒప్పుకో, ఈరోజు నీ జీవితంలో అదే కదా జరుగుతుంది. బ్రతుకంతా లోకం, జీవితం అంతా లోకం, ఆలోచనలంతా లోకం, క్రియలన్నీ లోకం, కానీ నీ భక్తి మాత్రం నువ్వేం చేస్తున్నావు? చాలా చక్కగా చేసుకుంటూ దీని ద్వారా ఏదో నాకు కలుగుతుంది అనుకుంటున్నావు. ఏంలే, నువ్వు అలా సాటిస్ఫై అవుతున్నావు అంతే. కానీ ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి ద్వారా నీ జీవితంలో ఏ రకమైన కార్యం
జరగట్లే. జరిగితే ఈ పాటికే ఉద్యోగం రావాలి నీకు, జరిగితే ఈ పాటికే ఇల్లు కట్టాలి నువ్వు, జరిగితే ఈ పాటికే నీకు స్వస్థత రావాలి, జరిగితే ఈ పాటికే నీకు మంచి ప్రమోషన్ రావాలి, జరిగితే ఈ పాటికే నీ జీవితంలో ఒక బలమైనటువంటి బ్రేక్ త్రూ జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది? ఏం జరగలే. కారణం ఏంటంటే నువ్వు లోకంలోనే ఉన్నావు, నువ్వు లోకస్తులుగానే ఉన్నావు, లోకస్తురాలిగానే ఉన్నావు. దేవుని సన్నిధిలో మాత్రం భక్తి అంటే ఏంటో, ఎలా చేయాలో అది మాత్రం చేసేస్తున్నావు. దాని ద్వారా నీకు ప్రయోజనం అయితే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయాలనంటే ఈ సంగతి అని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. సంపూర్ణంగా దాని వేళ్లతో పాటు నువ్వు పెరికి బయట పాడేయగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు పాపంలోనే ఉంటూ నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నువ్వు పాపంలోనే ఉంటూ నువ్వు పాడే పాటలు పాడుతున్నావు, నువ్వు పాపంలోనే ఉంటూ నువ్వు చదవాల్సిన వాక్యం చదువుతున్నావు, పాపంలోనే ఉంటూ ఈరోజు దేవుని కొరకు నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు, కానీ తద్వారా నీకు ప్రయోజనం అయితే కాదు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసాయి. ఈరోజు లోక అనుభవాలు విడిచిపెట్టేసే. సంపూర్ణంగా నువ్వు ఆ పరిస్థితి నుండి నువ్వు విడిపించబడాలి. ఇక మరలా ఆ సాంగత్యము నువ్వు చేయకూడదు.